అన్న ఇప్పుడు ఈ బెట్టింగ్లో ఓన్లీ క్రికెట్ మీద ఇంకా చాలా ఉంటాయా? ఇప్పుడు ఒకప్పుడు నీకు క్రికెట్ ఉంటే ఒక 10 years బ్యాక్, ఇప్పుడు ప్రతి ఒక్కటి అయిపోయింది. ఇప్పుడు ఆన్లైన్ రమ్మీ అంటుండు, రమ్మీయే దగ్గర దగ్గర మీకు బ్రో ఇండియాలో రమ్మీయే మీకు దగ్గర దగ్గర ఒక 10,000 యాప్స్ ఉంటాయి. ఓన్లీ రమ్మీ యాప్స్ 10,000 యాప్స్ ఉంటాయి. చిన్న చిన్నవి రమ్మీ బాయ్ అని, రమ్మీ టైమ్ అని, లేకపోతే కేలో రమ్మీ అని, ఆ రమ్మీ ఈ రమ్మీ, మీకు అర్థం లేని యాప్స్ అవి. ఇప్పుడు యాప్ క్రియేట్ చేయాలంటే ఇప్పుడు ఎవడైనా క్రియేట్ చేసుకోవచ్చు, ఈజీ అయిపోయింది. నీకు ఒక 10,000 ఇస్తాడు, యాప్ క్రియేట్ చేస్తాడు. పేమెంట్ గేట్వే ఒక 5 lakhs ఎంత క్రియేట్ చేస్తుంది ఇప్పుడు ఏదో. మనకు బేసిక్ ఏంటంటే ఈ పేమెంట్ గేట్వే మనం ఆపేసినాం అనుకోండి, ఓకేనా, బెట్టింగ్ అనేది జీరో అయిపోతుంది. ఓకే, నువ్వు డిపాజిట్ చేస్తేనే కదా నువ్వు ఆడగలవు. నీకు డిపాజిట్ ఆపేసినాం అనుకో, నీకు టెన్షన్ ఉండదు కదా. ఓకే, ఇప్పుడు ఫోన్పే, గూగుల్ పే, నువ్వు ఫోన్పేలో కూడా నువ్వు యాడ్ ఇస్తున్నావు అంటే నువ్వు అంటే ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇప్పుడు రోజు తక్కువ మినిమం 1000 మంది చచ్చిపోతారండి. అవును, తక్కువ పర్ డే 1000 మంది బెట్టింగ్ యాప్స్ నుంచి షూర్గా చనిపోతారు. కరెక్ట్. ఎందుకంటే కొందరు ఇంట్లో చెప్పుకోనో లేకపోతే చెప్పుకోకుండానో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే రీసెంట్గా హైదరాబాద్లో కూడా చాలా ఇన్సిడెంట్ చూసాం. వాడు పొలం అమ్ముకొని 40 లక్షల అకౌంట్లు వేస్తే వాళ్ళ కొడుకు యాక్సెస్, ఇప్పుడు రైతులకు ఐడియా ఉండదు, యాక్సెస్ వీనికి ఫోన్పే గూగుల్ పే వీన్ ఉంటుంది కాబట్టి కొడుకుది, వాడు కూర్చొని ఒక 1 month 40 lakhs పోగొట్టి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇప్పుడు ఆ పేరెంట్ ఎవరిని అడగాలి? ఇండియన్ గవర్నమెంట్ని అడగాల, ఎవరిని అడగాలి? ఇప్పుడు 40 లక్షలు పోయినాయి, సరే 40 లక్షలు పోయినాయి అంటే వాళ్ళు మళ్ళీ ఏదో సంపాదించుకుంటాడో కొడుకుంటే ఏదో ఉంటాయి. ఇప్పుడు కొడుకుని కూడా పోగొట్టుకుండు కదా. అంతమందిని పోగొట్టుకొని ఇంతమంది పోతుంటే మీరు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇండియన్ గవర్నమెంట్ మోడీ గారు తలుచుకుంటే విత్ ఇన్ 1 hour మొత్తం యాప్స్ బ్యాన్ అయిపోతాయి. అదే కదా, ఇప్పుడు మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు బ్యాన్ చేయడం అనేది డిపెండ్స్, అది ఇప్పుడు కొన్ని సర్కమ్స్టాన్సెస్. ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో మాఫియా అన్నారు, అది మాఫియా అనేది సెకండరీ, మాఫియా ఉందా లేదా అనేది ఎవరికి తెలియదు. ఇది ఏమైపోయిందంటే వాడు ఇప్పుడు 18% GST అంటాడు, ఇప్పుడు 18% GST అంటాడు. ఓకే, ఆ 18% GST నువ్వు గవర్నమెంట్కే పోతుంది కదా. ఇప్పుడు స్టేట్ ఎవే నేను 1,00,000 రూపాయలు నాకు ప్రాఫిట్ వస్తే ఆ 1,00,000 రూపాయలు 18% GST కట్ అవుతుంది. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మనకు దివాళీ, దసరా ఆఫర్లలో వాడు లాటరీలు పెడతాడు, అవి పెడతాడు, 18% GST గవర్నమెంట్కి పోతుంది కాబట్టి రన్ అవుతున్నాయి. ఇప్పుడు అదే నువ్వు బ్యాన్ చేస్తే నీకు ఏముండవు కదా. ఈ యాప్స్ అని ఎందుకు ఎవడు కనిపెట్టిండి యాప్స్? ఎవరిని పోతున్నాయి డబ్బులు? కొన్ని వేల కోట్లు. బ్రో ఇంకొకటి, ఈ యాప్స్ అన్ని ఇండియాలో రన్ అవ్వవు బ్రో, లండన్లో లేదంటే దుబాయ్లో, యుఎస్లో అక్కడ నుంచి ఆపరేట్ అవుతాయి. ఓకే, అక్కడ నుంచి ఆపరేట్ అయ్యి ఎవరి ప్రాణాలు తీసుకుంటారు. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇంతమంది చనిపోతారు డైలీ నువ్వు న్యూస్ ఆన్ చేస్తే, ఓకే, డైలీ నీకు మినిమం ఒక 100 మంది 200 మంది చనిపోయారని న్యూస్ నీకు వస్తూనే ఉంటుంది. అదేంటి మనకు తెలిసినాయి. ఇప్పుడు మనకు నోటీస్ అయినాయి, నోటీస్ కానీ ఇంకెన్ని ఉన్నాయి? వందల్లో ఉంటాయి, వేలల్లో ఉంటాయి. ఇప్పుడు నీకు ఇప్పుడు ఒకడు అకౌంట్ ఓపెన్ చేసిండు, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నా పేరు కాక, నా అకౌంట్ నేను ఓపెన్ చేసిన, ఓకే, నా అకౌంట్ నుంచి పర్ డే ఎవరెవరికి వెళ్తున్నాయి ట్రాన్సాక్షన్స్, అది లీగలా అది మీ కంట్రోల్లో ఉంటుంది కదా. ఇప్పుడు మీరు కంట్రోల్ చేయలేకపోతుంటేనే కదా ఈ యాప్స్ అన్ని రొటేట్ అవుతున్నాయి, సర్క్యులేట్ ఎందుకు అవుతున్నాయి? అసలు మన తెలంగాణలో నిషేధమే కదా యాప్స్ బ్రో. నిషేధం అంటే మన తెలంగాణలో రీసెంట్గా ఈ ఏమంటారు, ఈ ఇదే బెట్టింగ్ యాప్స్ కాదండి, ఈ పే కార్ట్ ఒకటి నిషేధమైంది. ఆన్లైన్ రమ్మీ అని ఆన్లైన్ ఈ కొన్ని యాప్స్ ఉన్నాయి అన్నమాట. ఆ యాప్స్ అన్ని బ్యాండ్ అయిపోయినాయి, తెలంగాణలో ఓపెన్ అవ్వట్లేదు. అది గాడ్ గ్రేస్, అది రేవంత్ రెడ్డి గారి వలన లేకపోతే ఈ అధికారుల వలన అవి అవ్వట్లేదు, డిపాజిట్ అవ్వట్లేదు. అది 100% ఒక 3 months 2 months అవుతుంది, అవి బ్యాండ్ అయిపోయినాయి. కాకపోతే రిమైనింగ్ అన్ని ఓపెన్ ఉన్నాయి కదా. రిమైనింగ్ ఇప్పుడు పరి మ్యాచ్ అని, బీక్రిక్ అని ఒక 200-300 యాప్లు ఉంటాయి, అవన్నీ ఓపెన్ అవుతున్నాయి. అవన్నీ కూడా ఎట్లా బ్యాన్ చేయాలి అంటే ఇండియన్ గవర్నమెంట్ తెలుసుకోవాలి. ఇండియన్ గవర్నమెంట్ తెలుసుకుంటే 1 hourలో అన్నీ బ్యాన్ అయిపోతాయి. ఇప్పుడు మీరు కొన్ని ఉన్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఏమంటారు, టిక్టాక్ అని ఉండేది, ఓకేనా. టిక్టాక్ ఎలా బ్యాన్ చేయగలం? కరెక్ట్, ఒక్క నిమిషం అనుకుంటే అయిపోయింది. అది ఒక 1 dayలో టిక్టాక్ అనేది మొత్తం బ్యాన్ అయిపోయింది. అది ఎవరు తెలుసుకురు? గవర్నమెంట్ తెలుసుకుంది, ఇండియన్ గవర్నమెంట్ తెలుసుకుంది. అట్లా ఇండియన్ గవర్నమెంట్ మీరు ఆలోచిస్తే 1 hourలో
మీరు రోజు 1000 మంది మరణాలను ఆపొచ్చు. మోడీ గారు ఒక్క 1 అవర్ తలుచుకుంటే మొత్తం బ్యాండ్ అయిపోతుంది. అట్లా కాకుండా మీరు అటు నుంచేమో ప్రోత్సహిస్తారు, ఇటేమో బ్యాన్ చేసినామంటారు. ఇప్పుడు మనకి ఇన్ని స్టేట్స్లల్లో ఒక 8-9 స్టేట్స్ బ్యాండ్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అని ఒక 8-9 స్టేట్స్ బ్యాండ్ ఉన్నాయి. ఈ రమ్మీ అని ఆన్లైన్ అని గేమ్స్ ఆడనియరు. ఇప్పుడు ఇదే చూడండి, గోవాలో లీగల్, ఓకే, కేరళలో లీగల్ అండి. కేరళలో మీరు ఈ అయ్యప్ప స్వామి సీజన్లో వెళ్ళండి సార్, ఓకేనా, మీకు ఆల్మోస్ట్ 1,00,000 కోట్ల బిజినెస్ అవుతుంది ఇండైరెక్ట్గా. ఎవడు వెళ్ళినా సరే పక్కా ఏమంటారు ఆ టికెట్ తీసుకొని వస్తాడు. అక్కడ లాటరీ టికెట్లు గవర్నమెంట్, మీరు కావాలంటే ఎంక్వైరీ కూడా వేసుకోండి, ఓకేనా. ఈ 2 monthsలో లాటరీ అనేది నేను 10 years మాల వేసుకున్నా అండి, అయ్యప్ప స్వామి మాల. నేను 10 years మాల వేసుకున్నా, 10 years వెళ్ళినాను గురుస్వామిది. నేను వెళ్ళినప్పుడు నేను కూడా పర్చేజ్ చేస్తుండే. ఇప్పుడు మరి అది లీగల్ అయినప్పుడు తెలంగాణలో ఎందుకు లీగల్ కావద్దు? ఇప్పుడు వాడు ఇక్కడికి తెచ్చుకునే కదా చూసుకుంటాడు, ఆ పేపర్లు వస్తుందో ఏమవుతుందో జెన్యూన్ ఉంటుంది అక్కడ. కానీ అదైతే లీగలే కదా. ఇప్పుడు గోవాలో క్యాసినో లీగలే కదా, గోవాలో ప్రతి ఒక్కటి లీగలే. ఇప్పుడు మాల్దీవ్స్లో లీగలే, ముంబైలో లీగలే అండి. ఇప్పుడు హార్ట్ ఆఫ్ ద సిటీ, ఇండియా క్యాపిటల్ అంటారు, ఫైనాన్షియల్ క్యాపిటల్లో ప్రతి ఒక్కటి లీగలే కదా. అక్కడ అన్ని యాప్స్ మీరు ప్రమోట్ చేసి ఇప్పుడు నీకు ఇంకొకటి ఇక్కడ మిస్టేక్ ఏంటంటే అండి, ఇన్స్టాగ్రామ్ అనేది ఇంతకుముందు ఫేస్బుక్ ఉండండి, ఓకేనా. ఫేస్బుక్లో మీకు ఇట్లాంటి యాడ్స్ ఎక్కడ రన్ అవ్వకపోతుండే. నీకు పెయిడ్ ప్రమోషన్స్ ఏదో ఒక ఈవెంట్కో లేకో దానికో దీనికో పెయిడ్ ప్రమోషన్ ఉంటుండే. ఈ ఇన్స్టాగ్రామ్ వల్ల ఏమైపోయిందంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అని వాళ్ళని వీళ్ళని ప్రతి ఒక్కరు ప్రమోట్ చేసేసరికి ఈజీ యాక్సెస్ అయిపోయింది. ఇప్పుడు వాడు ఏమైపోయిందంటే ఇన్స్టాగ్రామ్లో అదొక తెలంగాణకో లేకపోతే ఒక గోవాకో లేకపోతే ఒక ముంబైకో సంబంధం కాదు కదా, అది ఇండియన్ యాప్. నీకు మొత్తం వరల్డ్లో ఎక్కడైనా చూసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్. నువ్వు అందులో ప్రమోట్ చేస్తున్నారు, డైరెక్ట్ నీకు వచ్చేస్తుంది. నువ్వు ఆ లింక్ రాగానే డౌన్లోడ్ అంటే డౌన్లోడ్ అవుతుంది, డౌన్లోడ్ అంటే పేమెంట్ అంటాడు, పేమెంట్ అనగానే ఫోన్పేనో గూగుల్ పేనో వచ్చేస్తుంది. 5,000 10,000 within secondsలో డిపాజిట్ అయిపోతుంది. అక్కడ ప్రాబ్లం అవుతుంది మెయిన్. అంటే అట్లా కదన్నా, ఎందుకు అసలు ఈ బెట్టింగ్ ఎంత పాపులర్ ఎందుకు అయినాయి, ఎందుకు ఇంతమంది చనిపోతున్నారు, ఏం రీజన్ ఏంటి అసలు? అంటే పాపులర్ అయిందంటే అన్న, ఫస్ట్ ఏమవుతుందంటే ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉంటాడు, ఓకేనా, వానికి 31st నైట్ శాలరీ పడుతుంది, ఓకే. వాడు శాలరీ పడంగానే ఓకే ఒక 5,000 10,000 డిపాజిట్ చేస్తాడు స్టార్టింగ్. ఇప్పుడు ఒక 1 lakh శాలరీ ఉందనుకో, వాడు ఏం చేస్తాడు, ఒక 5,000 డిపాజిట్ చేస్తాడు, 5,000 డిపాజిట్ చేసి ఆడతాడు. అదేమైపోతుంది, పోతాయి. మళ్ళీ ఇంకో 10,000 యాడ్ చేస్తాడు, ఎందుకంటే శాలరీ పడ్డది కదా, పోతాయి అవి కూడా.